ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి అప్పుడు ద్రౌపది ఇలా అంది, ముందుగా చేయవలసిన నా పని ఇప్పటికీ కాలేదు, ఇప్పుడు ఆ పని జరగాలి. బలిష్ఠుడైనటువంటి ఈ దుశ్శాసనుడు బలపూర్వకంగా నన్ను ఈడ్చాడు, నేను కలత చెందాను. కౌరవ సభలోని కురువంశస్థులకు అందరికీ నమస్కారం. ఇంతకు ముందే నమస్కరించకపోవడంలో నా దోషం లేదు. ఆ ద్రౌపదిని దుశ్శాసనుడు ఈడ్చుతుండగా తపస్సునటువంటి ద్రౌపది నేలబడింది, సభలో ఈ రీతిగా విలపించింది. ఆ స్థితి ఆమెకు తగినది కాదు. స్వయంవర సమయంలో సమాగతులైనటువంటి రాజులు రంగస్థలంలో నన్ను చూశారు, మరెక్కడా నేను ఇతరుల కంట పడలా. అటువంటి నేను నేడు సభలోనికి రావాల్సి వచ్చింది. గతంలో రాజభవనంలో ఉన్నటువంటి నన్ను గాలి సూర్యుడు కూడా చూడలేదు. అటువంటి నేను నేడు సభామధ్యంలో జనసమూహంలో అందరికీ కనిపించవలసి వచ్చింది. సో గాలి సూర్యుడు కూడా చూడలేదన్నప్పుడు మేబీ గాలి చొరబట్టం అంటే ఉండిదిలే, కానీ సూర్యుడు చూడలేదన్నట్టు అనుకోండి. ఓకే, గతంలో రాజభవనంలో గాలి నన్ను తాకినా సహించలేని పాండవులు నేడు దురాత్ముడు తాకుతూ ఉంటే సహిస్తున్నారు. కురువంశానికి కోడలనై పుత్రి సమానంగా ఉన్నటువంటి నేను ఈ విధంగా బాధపడుతున్నాను. నేను దీనికి తగను. అయినా కౌరవులు సహించి చూస్తున్నారు. ఇది కాల వైపరీత్యమే. స్త్రీని, పతివ్రతను, కళ్యాణి అనేటువంటి నేను సభా మధ్యలోనికి ఈడ్చుకురాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైనది మరేముంటుంది? రాజుల ధర్మం ఏమైనది? సో రాజులు అన్న వాళ్ళు చూస్తూ ఎందుకున్నారు? అసలు వాళ్ళ ధర్మం ఏంటి? ధర్మపరాయణమైనటువంటి స్త్రీని పూర్వం ఎప్పుడు సభలోనికి కొనివచ్చేవారు కాదని నేను విన్నాను. కౌరవులలో ఆ సనాతన ధర్మం నశించింది. పాండవులకు భార్యనై, దృష్టద్యుమ్నునికి సోదరినై, శ్రీకృష్ణుని సఖినై ఈ రాజసభలోనికి ఎలా వచ్చాను? కౌరవులారా, నేను యుధిష్ఠిరుని ధర్మపత్నిని, క్షత్రియ కాంతును. ఇప్పుడు చెప్పండి, నేను దాసినా అదాసినా? మీరు చెప్పినట్టు నేను చేస్తాను. కౌరవులారా, కురువంశ కీర్తి నాశకుడైనటువంటి ఇతడు నన్ను చాలా బాధిస్తున్నాడు. దీన్ని ఎక్కువసేపు భరించలేను. కురువంశస్థులారా, నేను ఓడిపోలేదో రాజులందరూ ఎలా భావిస్తే అలాగే సమాధానం చెప్పాలని కోరుతున్నాను. దానిని అనుసరించి నేను ప్రవర్తిస్తానని చెప్పేసి ఆమె చెప్పింది. వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.